దళితులు మేల్కోవాలి. కొడపాక రాజయ్య పరకాల నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమ్మేళన సభలో మాట్లాడుతున్న రిటైర్డ్ ఉద్యోగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా పాక రాజయ్య దళిత బహుజనులంతా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని, అంబేద్కర్ సేవలను మర్చిపోకుండా అన్ని వర్గాల ప్రజలు, దళిత సంఘాలు, దళిత బహుజన సంఘాలు ఐక్యతతో ఉండి సమాజాన్ని మేలుకొల్పేలా అంబేద్కర్ ఆశయ సాధన బాటన నడిచే విధముగా ప్రతి ఒక్కరూ ముందుండి అంబేద్కర్ ఆశయాలను సమాజ మార్పును తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి బండి మొగిలి మచ్చ దేవేందర్, జిలకర శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ ఏ కులాన్ని పేరుతోనే రాయలేదు. రాజ్యాంగం అనే దాన్ని, ఒక రాజ్యాంగము, ఒక పరిపాలన విధానాన్ని, ఒక పద్ధతిని వెనుకబడిన వారిని ముందున్న వారు ఎలా సరి చేయాలి, వెనుకబడ్డ వాళ్ళు ముందున్న వాళ్ళతో ఏడా స్నేహం కలుపుకోవాలి, జీవించడానికి కావలసిన విధి విధానం ఏ విధంగా ఉండాలి, జీవించడానికి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి అనే పద్ధతిలో మన రాజ్యాంగం రాయబడింది. కానీ మనకు మనం పెట్టుకున్నదే చెప్పులు కొడితే మాది కూడని, బట్టలు వేస్తే షాలోడని, నాగలి పడితే వాడు రెడ్డి అని, ఇది కులాలు. అయితే ఈ కులమతాలు ఎప్పుడు ఉన్నాయంటే 100 సంవత్సరాల బిఫోర్ నుంచి ఉన్నప్పటికైనా వాడుక భాషలో చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ కులాలు మతాలు కాకుండా రాజ్యాంగం చదువుతున్న తర్వాత జ్ఞానం వచ్చిందో, ఆ జ్ఞానంలో మొదటి వాడు ఎస్సీ వాడే. ఎందుకు అంటే ఆ రాజ్యాంగం రాసింది మన ఎస్సీ. ఇప్పుడు సమాజంలో బ్రతకాలన్నా, సమాజంలో జీవించాలన్నా ప్రభుత్వ పరిపాలన సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నారన్నది, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటిది, కూలి అంటే ఏంటిది, ఇల్లు అంటే ఏంటిది, సంసారం అంటే ఏంటిది, ఎవరు వెనుకబడి ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళ కోసం నిర్ధారణ చేసేదే ఆ గ్రంథం. ఆ గ్రంథం ఉన్నది ఎట్లున్నది అంటే ప్రాంతీయ పరంగా ప్రతి వాళ్ళు, ప్రతి కులమాలు, వెలుమగాని, పద్మశాలి కానీ, కమ్మరి, కుమ్మరి, మాదిగమ్మ కానీ, వీళ్ళన్ని కులాలు ఏదైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ అందులో ఒకటి నువ్వు సపరేట్గా చేసేది మాత్రం రాయబడి ఆ రాజ్యాంగం. ఆ ఒక్కటే ఈ ప్రపంచ దేశాలు ఒప్పుకొని డాక్టర్ అంబేద్కర్ రాసిన పరిపాలనా విధానాలు, అడ్మినిస్ట్రేషన్ చాలా బాగున్నది, భారతదేశ చరిత్ర రాసిన అంబేద్కర్ను అందరు కలిసి దండం పెట్టాలని చెప్పని పాకిస్తాన్ బెల్లిరు పుట్ట కూడా ఒప్పుకొని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మాకు పంపించింది మనకి. అయితే ఇక్కడ మనమే విడదీస్తున్నాం, మనమే విడదీసుకుంటున్నాం. అది ఒకటి ముఖ్యంగా ఏంటంటే, ఉదాహరణకు మన దాంట్లో మనమే డాక్టర్ అంబేద్కర్ అనే ఒక పార్టీ పెట్టుకొని భారతదేశంలో ఉన్న దళిత వర్గాలు అంటే మాదిగోలు కాదండి, వెనుకబడ్డ వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, రెడ్డి వాళ్ళు మాదిగోలకు జీతం ఉంటారు, మాదిగోళ్ళు రెడ్డిలకు జీతం ఉంటారు ఈ రోజులలో. అట్లే వాళ్ళు జీవించడానికి మనకు అన్ని నిధులు, వనరులు, పొరులు, చెరువులు, వాగులు, వంతెనాలు, సముద్రాలు అన్నీ ఉన్నాయి చేస్తున్న